శనివారం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శనివారం అనుకుంటుండే శ్రీ మహావెంకటేశ్వర స్వామి వారు గుర్తొస్తారు. శ్రీ మహావెంకటేశ్వర స్వామి వారితో పాటు మరి భక్త హనుమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు గుర్తొస్తుంటారు. ఈ రోజున శనివారం గుళ్ళకు లేకపోతే ఇంట్లోనే ఇలాగ దీపారాధన చేసుకుంటూ వారికి ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టమైనటువంటి పాలు నైవేద్యంగా నివేదించి, ఆంజనేయ స్వామికి మహా ఇష్టమైనటువంటి అరటిపళ్ళు నివేదించి, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలతో అలంకరించి ప్రార్థన చేసుకోవడం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న మన మహిళామణులు అలాగే సోదరులు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఒక ముఖ్యమైన సూచన తెలియజేస్తాను. మీరు మీ ఆరోగ్యం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఇష్టపడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ ఆరోగ్యం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏంటది? మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం చెడగొట్టేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం వదిలేసేయండి. మాంసాహారం, మద్యం సేవించనని మీకు మీరే మాట ఇచ్చుకోండి. అది మీకు మీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. ఎవరో చెప్తారు, ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, ఎవరికైనా హామీ ఇవ్వాలనే మాట అవసరం లేదు. కాబట్టి మీకు మీరే ఒక మాట ఇచ్చుకొని ఈరోజు నుంచి మద్యం ముట్టనని, స్మోక్ చేయనని, అలాగే చెడు అలవాటు దూరంగా ఉంటారని మీకు మీరే ఒక హామీ ఇచ్చుకొని, మీరు ఈ విధంగా మిగిలిన డబ్బులు మిగులుతాయి కదా, స్మోక్ చేయకుండా, మద్యం సేవించకుండా, ఎక్కడ పడితే అక్కడ టిఫిన్లు కాఫీలు తాకుండా ఉన్నటువంటి మిగులుగా ఉన్న డబ్బును మీరు ఇంకొక రకంగా ఉపయోగించుకుంటే మీకు మీ కుటుంబానికి బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మందు తాగటం, స్మోక్ చేయటం వల్ల నెలవారికి కనీసం 2 నుంచి 3 వేల వరకు ఖర్చు అవుతుంది సుమారుగా. మరి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందండి? కనీసం 40,000 ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరంలో మీరు 40,000 కానీ 45,000 కానీ దాచగలిగితే ఆ డబ్బు మీకు ఇష్టమైన ఆడపిల్ల పేరున బ్యాంకులో అకౌంట్ వేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఇది మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది. అది మీరు నమ్మినటువంటి ఆంజనేయ స్వామి వారిని మనసులో తలుచుకుని స్టార్ట్ చేయండి. మంచి శుభ పరిణామాలు కలుగుతాయి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ ఆంజనేయ నమః. నమో నమః. థ్యాంక్ యూ అందరికీ.